పేద ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం ధవళేశ్వరం గ్రామంలో పిహెచ్సి నందు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన హెచ్పివి వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ మరియు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ భారతదేశంతో పాటు అనేక దేశాలలో కూడా క్యాన్సర్ వ్యాధి విజృంభిస్తోందని, క్యాన్సర్ బారిన పడుతున్న వారు చిన్న వయసులోనే మరణించడం జరుగుతోందని, ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ శాతం వచ్చే గర్భాశయ క్యాన్సర్లను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతూ గర్భాశయ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తుగా వ్యాక్సినేషన్ అందించడం జరుగుతోందని, 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలందరికీ అత్యంత ఖరీదైన వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ అయిపోయింది. ఒక తీసుకురండి సార్. ఇలా పర్పస్ తెలుసు కదా, ఆడపిల్లలందరికీ చేసుకుంటే ఫ్యూచర్కి ఇబ్బంది లేకుండా. సార్ ఆన్లైన్ చేసి ఇంటర్ వాళ్ళకి ఇంకా రాలేదు సార్, వాళ్ళు 14 years ఆగిపోతారు కదా సార్. ప్రస్తుతానికి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఓన్లీ 14 years వాళ్ళకి ఇవ్వన్నారు. సింగిల్ డోస్ సార్. మగాళ్ళు కూడా వస్తున్నారు. ఏ వ్యాక్సిన్ ఇస్తామని చెప్తున్నారు. దేనికోసం ఇది బయట 10,000 సార్, 10,000. సార్ డాక్టర్ ఇలా చూడండి సార్. 6-11 అనే స్ట్రెయిన్స్ ఒకసారి ఫోన్ తను ఒక్కసారి కంపల్సరీ టీబీకి ఎలా చేస్తారో క్యాన్సర్ సంబంధించిన కూడా లేకుండా అసలు నొప్పే లేదు. నొప్పి ఉందా? అయిపోయిందా లేదా అసలు నొప్పే ఉండదు. చాలా ఖరీదైన చెబుతున్నారు కదా, మీకు కాదులే పిల్లలకి. ఇవాళ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ విజృంభిస్తూ ఉంది. చిన్న వయసులోనే మరణం సంభవించడం, ముఖ్యంగా మహిళలకు వచ్చేటప్పటికి గర్భాస్థ సమస్యలు రావటం, దాంట్లో మరణానికి గురవుతున్నారు కనుక
దీన్ని నిరోధించడం కోసం వాళ్ళ ప్రభుత్వం, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక భారీ కార్యక్రమాలు చేపట్టాయి. లక్షలాది మందికి వ్యాక్సినేషన్ ఉచితంగా వేయించాలని, ఒకప్పుడు టీబీకి ఎలా ఇచ్చామో, అనేక మహమ్మారికి వ్యాక్సినేషన్ ఎలా ఇచ్చామో, అలాగే దీన్ని కూడా నిరోధించడం కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమాలు అనేది ఉచితంగా ఖరీదైన వైద్యం. ఇది విడిగా వెళ్ళాలంటే 4,000, 6,000, 10,000 రకరకాలు ఉన్నాయి. কিন্তু ఇప్పుడే డాక్టర్ గారు ఎంక్వైరీ చేశారు. ఎలాంటి ముందు అంటే అది 10,000 రూపాయలు, బయట మార్కెట్లో 10,000 ఉంటుంది ఇంజక్షన్ చేయాలంటే. అలాంటిది ఆడపిల్లలకు ఇస్తూ ఉన్నారు. ఇంటర్ దాకా ఇవాళ ఏంటంటే హై స్కూల్ లెవెల్ వెళ్తున్నారు, 14 ఏళ్ళు. రేపు ఇంటర్ దాకా కూడా ఆడపిల్లలు ఉంటారు. దశల వారిగా ఇవాళ 4 లక్షల మందికి, రాష్ట్రంలో 4 లక్షల పైచులకు వారికి ఇవ్వాలని నిర్ణయం చేసుకొని ముందుకెళ్తున్నాం. రోజుకి 20 మందికి వ్యాక్సినేషన్ ఇస్తారు. ఇక్కడ అనేక కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రంలో కూడా ప్రతి ఒక్క బాలిక 14 సంవత్సరాలు ఉన్న ప్రతి బాలికకి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చేయాలనే నిర్ణయం ఇవాళ జరుగుతుంది. తర్వాత మనం వాటిని కూడా ఎన్హాన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళే కార్యక్రమం అవుతుంది. అలాగే ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన ఇద్దరు, మాణిక్యాలరావు గారికి, రామారావు గారికి 2 లక్షల రూపాయలు, అలాగే ఏదైతే సాయిబాబా గుడి దగ్గర ప్రమాదంలో మనకి కుటుంబానికి 2 లక్షల రూపాయలు, 6 లక్షల రూపాయల చెక్కులు కూడా ఇప్పుడు తీసుకొచ్చాం. ఇప్పుడు వెళ్ళి మనం వాళ్ళు కూడా ఇస్తాం. తెలుగుదేశం పార్టీ ప్రజల సమక్షంలో ప్రజల కోసం పనిచేస్తుంది. ఆరోగ్య రంగంలో అభివృద్ధి చేసే కార్యక్రమం అమలవుతోంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ఒక్కరోజు 33 లక్షల రూపాయలు తెచ్చాను. మొన్న 32 లక్షల రూపాయలు తెచ్చాను. ఇల్లు వచ్చినప్పుడల్లా ఒక 34 లక్షల రూపాయలు తెచ్చి చెక్కులు పంచడం జరుగుతుంది. మళ్ళీ రేపు 15వ తారీఖున 33 లక్షల రూపాయల చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దాన్ని కూడా వర్కౌట్ చేసుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ కోరుకుంటూ ఈ హాస్పిటల్ సేవను ఉపయోగించుకోండి. సిబ్బంది కూడా ఏం కావాలన్నా చెప్పండి సార్. వాటర్ ప్లాంట్ ఉంది కదా, లేదు సార్. ప్లాంట్ జగదీప్ ప్రసాద్ గారు డబ్బులు కట్టుకుంటారు. భయపడిపోతామండి. ఇప్పుడున్నా మీకు అండగా ఉంటాను. రాత్రి బౌల్లో సర్వీస్ చేయండి. ఇక్కడ ఎపిడమిక్ డిసీజులు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఈ గ్రామంలో డ్రైనేజ్ ఇంప్రూవ్ కావాలి సార్. ప్రయత్నం చేస్తాం. ఈ రోడ్డు కూడా అయిపోతున్నాం. ఈ రోడ్డు కూడా వైడ్నింగ్ చేసే కార్యక్రమం అవుతుంది. పుష్కరాల నాటికి ధవళేశ్వరం స్టేపులు మార్చే కార్యక్రమం అమలు చేయబోతాము. అందరం కలిసికట్టుగా డెవలప్ చేసి ఇంత పరిశ్రమ చేసుకోవడాన్ని, అలాగే ఈ సెంటర్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నాం. చాలా వరకు ఇంప్రూవ్ అయిన ఇంకా కావాల్సి ఉంది. వెయిటింగ్ కార్యక్రమం, అలాగే టీవీ సెంటర్ కూడా గదిస్తున్నారు. ఇవన్నీ క్లియర్ చేసుకున్నాం. ఒక మంచి ఆరోగ్య వాతావరణం వచ్చింది. ఒకప్పుడు నేను అడుగు పెట్టాలంటేనే భయంకరంగా ఉండేది. ఇవాళ ధర్మరాజు గారు అందరూ కమిటీ మెంబర్లుగా ఉన్నారు. మన చక్కగా అభివృద్ధి చేశారు. ఇంకా చేస్తుంది. ఎందుకంటే మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పక్కన ఉంది. కడియానికే మండలానికి ఒకటే సెంటర్. మనకు వచ్చేటప్పుడు పక్కనే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ప్రైవేట్ హాస్పిటల్ ప్రభావం ఉండటంలో మీకు ఓపీ ఎంత ఉందండి? ఇప్పుడు 250. మామూలుగా అయితే 400 దాకా వస్తుంది. కాకపోతే మనకున్న గ్రామాలంతా సిటీకి వెళ్ళిపోతారు. మన మండలానికి సంబంధించిన సెంటర్ ఇది. శాటిలైట్ సిటీ కానీ, కొంతమూరు కానీ, ధవళేశ్వరం అన్నిటికీ ఇదే సెంటర్. అయినా కూడా హాస్పిటల్కి వెళ్ళడంలో ఇక్కడ అంత వర్క్లోడ్ తక్కువ ఉంటుంది. అయినా కూడా దీన్ని ఇంప్రూవ్ చేద్దామని చెప్పి పెట్టాం. వర్కౌట్ చేస్తున్నాం. త్వరలోనే దీనికి ఒకటి టీవీ రూమ్, ఒకటి వెయిటింగ్ హాల్. వాళ్ళు అడిగింది ఆ రెండు కూడా శాంక్షన్ చేసేస్తాం. పక్కనే రైతు బజార్ కూడా అయిపోతుంది. వాతావరణం స్పీడ్గానే అవుతుంది. అన్నా క్యాంటీన్ ఒకటి రావాలి. సరే, దేనికి అన్నిటికీ డబ్బులు ఇచ్చాం. పనులు చేయించుకోవడం, మీకు డబ్బులు ఇవ్వడం నా బాధ్యత. పని